భారత్ పై టారిఫ్స్ విధించినంత ఈజీ కాదు చైనాను టచ్ చేయడం. అది తెలుసు కాబట్టే ఇండియాపై 50% టారిఫ్స్ తో రెచ్చిపోయిన ట్రంప్ రష్యా నుంచి అధికంగా చమురు కొంటున్న చైనాపై అదనపు టారిఫ్స్ విధించే ధైర్యం చేయలేదు. కానీ ఐక్యరాజ్య సమితి సాక్షిగా పని కొట్టికొని డ్రాగన్ ను కవ్వించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగింపునకు చైనా ఇండియాలే కారణమని విషం చిమ్మారు. దీనికే డ్రాగన్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. సుదీర్ఘ యుద్ధానికి కారణం తామే అయితే రష్యాతో మీ వ్యాపారం సంగతేంటని ప్రశ్నించింది. అక్కడితో ఆగలేదు. మాస్కోతో వాణిజ్యంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. చైనా రష్యా భారత్ దోస్తీ జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదంది. ఇంతకు అంతర్జాతీయ వేదికపై ట్రంప్ తెంపరి వ్యాఖ్యలకు డ్రాగన్ ఎందుకంత వైల్డ్ గా రియాక్ట్ అయింది? అమెరికాతో ట్రేడ్ వార్ లో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ కు నిజంగా రెడీ అవుతోందా? వాచ్ దిస్. చైనా ఇండియాపై ట్రంప్ విమర్శలు, డ్రాగన్ కౌంటర్ అటాక్. బార్డర్ క్రాస్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్. వాణిజ్య యుద్ధంలో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఖాయమైందా? China and India are the primary funders of the ongoing war by continuing to purchase Russian oil, but inexcusably even NATO countries have not cut off much Russian energy and Russian energy products, which, as you know, I found out about 2 weeks ago and I wasn't happy. Think of it. They're funding the war against themselves. Who the hell ever heard of that one? In the event that Russia is not ready to make a deal to end the war, then the United States is fully prepared to impose. ఐక్యరాజ్య సమితి సాక్షిగా భారత్ చైనాపై ట్రంప్ తెంపరి వ్యాఖ్యలే ఇవి. చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ రష్యాకు సహాయం చేస్తున్నాయని విమర్శించారు. రష్యా చమురు కొనుగోలును కొనసాగించడం ద్వారా ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధానికి ప్రధాన ఫండర్స్ గా భారత్, చైనా ఉన్నాయి. నాటో దేశాలు కూడా రష్యా ఇంధన ఉత్పత్తులు తగ్గించుకోలేదని 2 వారాల క్రితం గుర్తించాను. ఈ పరిణామాలతోనే యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందానికి రష్యా దూరంగా ఉంటుంది. శక్తివంతమైన సుంకాలు విధింపుతో రక్తపాతాన్ని ఆపేందుకు అమెరికా గట్టిగా ప్రయత్నిస్తుంది. అతి త్వరలోనే పెంచిన సుంకాలు చాలా తీవ్ర ప్రభావం చూపుతాయనే నమ్మకం నాకుంది. ఇదే తరహా చర్యలు తీసుకుంటామని సమావేశానికి హాజరైన యూరోపియన్ దేశాలన్నీ మాతో చేతులు కలపాలి అని ట్రంప్ కోరారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలకే డ్రాగన్ కంట్రీ వైల్డ్ గా రియాక్ట్ అయింది. 中方一贯秉持客观公正立场，积极劝和促谈，包括美欧在内的大多数国家。అమెరికా, EU దేశాలతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయి. చైనా, రష్యా కంపెనీలు WTO నిబంధనలు, మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా సహకారం అందించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మేము ఏ థర్డ్ పార్టీని కూడా లక్ష్యంగా ఎంచుకోలేదు. ఎవరి ప్రయోజనాలను కూడా దెబ్బతీయట్లేదు. మా న్యాయమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడేందుకు ఏం చేయాలో అది మాత్రమే చేస్తామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గుయో జియాకున్ తెలిపారు. అప్పుడే అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాము రష్యాతో జరుపుతున్న వాణిజ్యంపై అమెరికా జోక్యం చేసుకుని ఎలాంటి చర్యలైనా చేపడితే దానికి ధీటుగా బదులిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు యూరోపియన్ యూనియన్తో పాటు సాక్షాత్తు అమెరికానే రష్యాతో వాణిజ్యం నెరుపుతున్నాయని, మేం చేసేది తప్పైతే మరి మీరు చేసేదేంటని ప్రశ్నించారు. నిజానికి రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ ఇప్పటి వరకు భారత్నే టార్గెట్ చేశారు. చైనాపై సుంకాలు విధించే ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే చైనాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ట్రంప్కు తెలుసు. అందుకే చైనాపై సుంకాల అమలు గడువును 2 సార్లు వాయిదా వేశారు. మే నెలలో అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు మొదలయ్యాయి. ఇరువైపులా సుంకాలను తగ్గించుకునేందుకు అంగీకరించారు. జెనీవాలో జరిగిన చర్చల తర్వాత సుంకాల నుంచి చైనాకు 90 రోజుల పాటు ట్రంప్ మినహాయింపునిచ్చారు. ఇటీవల ఆ గడువు మరో 90 రోజులు పొడిగించారు. ప్రస్తుతం చైనా దిగుమతులపై ట్రంప్ 30% సుంకాలను అమలు చేస్తున్నారు. అమెరికాపై చైనా 10% సుంకాలు విధించింది. అయితే మరోసారి ఆ గడువును పొడిగించడంపై ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. చైనాతో తాము చక్కగా వ్యవహరిస్తున్నామన్నారు. అమెరికాకు చైనీయులు భారీగా సుంకాలను చెల్లిస్తున్నట్లు చెప్పారు. జిన్పింగ్ తో తనకు మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని చెప్పారు. కానీ అసలు ఏంటంటే చైనా విషయంలో అమెరికా దగ్గర సరైన ప్లాన్ లేదు. డ్రాగన్ తో వాణిజ్య యుద్ధంలో ట్రంప్ కు ఎగ్జిట్ ప్లాన్ లేదు. ఎందుకంటే ట్రంప్ ను ఎలా బెదిరించాలో చైనాకు అర్థమైంది. అమెరికాను ఇబ్బంది పెట్టే అంశాలను గుర్తించి వాషింగ్టన్ ఆయువు పట్టుపై ముందే దెబ్బ కొట్టింది. ఎక్కడ కొడితే ట్రంప్ దారికొస్తాడో బీజింగ్ తెలుసుకుంది.
అందులో 2 కీలకమైన అంశాలున్నాయి. మొదటిది హాలిడే దిగుమతుల ఒత్తిడి. ఏటా అమెరికన్ రిటైలర్లు క్రిస్మస్ సీజన్ కోసం భారీగా వస్తువులను నిల్వ చేసుకుంటారు. అమెరికన్లు ఎక్కువగా క్రిస్మస్ కు ముందే షాపింగ్ చేస్తారు. అందుకోసం సెప్టెంబర్ నుంచే పెద్ద ఎత్తున తమకు కావాల్సిన వస్తువులను దిగుమతి చేసుకుంటారు. ఈ దిగుమతులు పెద్ద మొత్తంలో చైనా నుంచే వస్తాయి. ఒకవేళ ట్రంప్ సుంకాలు అమలు చేస్తే అమెరికాలో వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. అంటే రిటైలర్లు ఎక్కువగా చెల్లించవలసి వస్తుంది. వినియోగదారుల జేబులు గుల్లయ్యేవి. అందుకే సుంకాలను తాత్కాలికంగా ట్రంప్ వాయిదా వేశారు. ఇది డ్రాగన్ కనిపెట్టిన అమెరికా మొదటి బలహీనత. రెండో బలహీనత రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. అమెరికా కంపెనీలకు ఇవి చాలా ముఖ్యం. 2025 ప్రారంభంలోనే వీటి సరఫరాలను చైనా తగ్గించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల ప్రభావంతో బీజింగ్ సరఫరాలను పునరుద్ధరించింది. బీజింగ్ కోరుకుంటే వాటిని మళ్లీ నిలిపేయగలదు. దీంతో అమెరికన్ తయారీదారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిజానికి చైనా నుంచి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎగుమతి ఆగిపోతే అమెరికాకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఎలక్ట్రానిక్ కార్లు, శాటిలైట్లు, ఫైటర్ జెట్లు ఇలా ఒక్కటేంటి అన్నింటికీ ఈ అరుదైన ఖనిజాలే కీలకం. అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో ప్రపంచాన్ని చైనా శాసిస్తోంది. మే నెలలో జరిగిన ట్రేడ్ వార్ కారణంగా అరుదైన ఖనిజాల ఎగుమతులను నిలిపేసి అమెరికాకు చైనా షాక్ ఇచ్చింది. ఒకవేళ అమెరికాను సంక్షోభంలోకి నెట్టేయాలంటే అది ఒక్క చైనాతోనే సాధ్యం. ఇదే డ్రాగన్ కు ప్లస్ గా మారింది. ఇలా చైనా చేతిలో అమెరికా బలహీనతలు చాలానే ఉన్నాయి. వాటిని లాగితే అమెరికా విలవిల్లాడుతుంది. ఇదంతా తెలుసు కాబట్టే ట్రంప్ చైనా జోలికి వెళ్లడం లేదు. రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో మాత్రం పని కట్టుకుని భారత్తో పాటు చైనాను టార్గెట్ చేశారు. అందుకే చైనా సైతం అమెరికాతో అమీతుమీకి సిద్ధమంటోంది. ట్రంప్ కనుక సుంకాలతో టార్గెట్ చేస్తే వెంటనే చైనా తన అస్త్రాలను బయటకు తీస్తుంది. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నట్లు డ్రాగన్ దూకుడు చెబుతోంది. ట్రేడ్ వార్లో నెక్స్ట్ ఏంటన్నది ట్రంప్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.